ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. నీ పెళ్ళాన్ని దెంగ వరుతున్నావే, వేస్తున్నావా గడ్డి తిను, పస్స పస్స తిను, బాగా దెంగి తిని ఇంత ఏరుగురి. పాలు మాత్రం ఇయ్యకురి, పస్స పస్స తినురు, ఏరుగురి అంతే. గా పక్కింటిలో బర్రెలను చూసి నేర్చుకోరి. ఒక్కొక్క బర్రె 10-15 లీటర్ల పాలిస్తుంది. మరి మీరు దెంగి తిని వంగి పిత్తాలన్నట్టు ఇంతింత పెద్ద పెండగడ్డలు వేస్తారు. తినరు నూకురి, నవ్వులు నూకు. అగో నీ కొంపన్ దెంగ ఏమో గుడ్డు దిగులు అడుగులుగుతున్నావేంద్రా? దాంట్లోకి ఎట్లా నోరు లేదు ఏమన్నా పాపం తలుతావరా బాడుకో. దాంట్లో ఏమన్నా అంటే నోరులేని జీవాలు అవి. ఏంది దీనికి నోరు లేదా? ఒర్రిందే ఒరుతుంది గడ్డే అని. డాడీ నీకు గెలవదు దీంట్ల గురించి. దీంట్లోకి టైంకి గడ్డే లేదనుకో, తాడు తెంపుకొని దెంగ ఊళ్ళున్న పొలాలు మొత్తం నాశనం దెంగుతాయి. ఊళ్ళున్న లేని పనులు లంజ పంచాయతీలు మొత్తం మన ఇంటి మీదకి పట్టుకొస్తాయి. అబ్బా నా జీవితం జాతింది దెంగ. గుద్దా కింద 25 ఏళ్ళు వచ్చినాయి, బట్ ఇప్పటిదాకా ఒక పువ్వుని చూడలే. నీ కళ్ళనేమన్నా కాకులు తెంగినాయా? గాడ గన్నిగానం పూలు ఆతులు వీక పెరిగినాయా? కనిపిస్తలే అంటావు. అరే ఓ గాలికి ఉన్న లంజడుక పువ్వులు కాదురా పువ్వులు. నీ అమ్మ ప్రతి గుచ్చి చెప్పాలారా నీకు? నీ అమ్మ ఇప్పటిదాకా ఒక్క పువ్వుని చూడలే మామ. ఇక భూమి మీద వనాతులు వీకున్నావు, చచ్చిపో. తమ్ముడు నా గుద్ద కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నేను కూడా చూడలే. ఆహా ఓహో, గుద్దకి సిగ్గానే లేకపోయానా నీకు కూడా? మీ ఇద్దరికి 4 ఆతులు వీకిస్తున్నాయి, మెడకు తాయత కట్టుకోరి. లంజోడుక నువ్వు చూసినవారా ఫస్ట్ పూకుని? నేను 6వ తరగతిలోనే అన్ని రకాల పూలను చూసిన. ఎర్రది, నల్లది, పచ్చది, కర్రది, దొన్ని రంగులు ఉన్న పూకులను చూసిన. బచ్చా పొరగానివిరా నువ్వు. నాతలకు దండం పెట్టుకో, నీకు సెట్ చేస్తా. ఎట్లా చూసినవరా తమ్ముడు గన్ని రంగుల పూకులని? సాయనా నీ మొడ్డకో దండం. నీ గుద్ద కింద 30 ఏళ్ళు వచ్చిన ఆ పువ్వును చూడకుండా ఎట్లా బతికినావో నాకు తెలియదు. బట్ నీకోసం ఆ రంగుల పువ్వులు ఏడుంటాయి నేను చెప్తా. అబ్బా తమ్ముడు జల్లి ఎప్పుడా తల్లి పెట్టి దెంగతా పోయి ఆడిపోయి. నేనేమన్నా లంజలోకం అడ్రస్ చెప్తున్నా నా పోయి దెంగనికి? నేను ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేసి బిట్లు చూసిన. ఏదేది ఇక్కడదే తమ్ముడు చూద్దాం. ఏ దెంగ అయినా నీకు అమ్మంగుద్దాం దెంగ, నా ఫోన్ దెంగేటట్టున్నావు. అగో ఎవర్రా ఈ పిల్ల ఇంత అందంగా ఉంది? కళ్ళు దెంగినాయారా? ఆడపిల్ల పోతుంది, ఎవరా పిల్ల అంటావు? అవును మామ, నా కళ్ళు దెంగినాయి, నా కాళ్ళు దెంగినాయి, నా చేతులు దెంగినాయి. ఆ పిల్లని చూసినామంటే ఇక ఆ పిల్లని దెంగితే అయిపోతుంది. అబ్బా దట్టి కొడి పోయినట్టు చెంగ పోతుందిరా. గా పిల్ల చోటి మల్లేష్ కూతుర్రా. వాన్ చోళనా సుల్లి గా చోటి మల్లేష్ అని కూతురు ఈ పిల్ల. నీ అమ్మ చిన్నప్పుడు ఆకిపోయి చీకిపోయి ఉన్నట్టు కాటెప్పుల లెక్కుంటుండే, ఇప్పుడు సొరకాయ లెక్క సాంబార్లు వేసుకొని దెంగి తింటే కరిగిపోయేటట్టుంది. గా పిల్లని చూస్తుంటే నా వట్టకాయలు క్రికెట్ బాల్ లాగా గ్రౌండ్ చుట్టూ చెంగ ఎగురుతున్నాయిరా. చూసి మళ్ళీ గ్రౌండ్ లో బాల్ అనుకొని దెంగగల బ్యాట్ అందుకొని. నీ అబ్బా నిన్ను పాదర్శిప పడి దెంగినా పాపం లేదు. నీ నవ్వుల నా సుల్లి, నీ సంగతి తర్వాత చెప్తా. ఫస్ట్ ఆ పిల్ల రప్ప దెంగేసింది, ఆ పిల్లని సెట్ చేసుకోవాలి. పోయి కమలాపురం రోడాట పోయి గుద్దులాట వస్తావా పిల్ల. పాత చెప్పు అందుకొని దెంగతా. ఎవరిని చూసి వాడుతున్నావురా పాట? అగో నిన్నే చూసి వాడుతున్నా. నువ్వు అట్లా దట్టి కోడి లెక్క నడుచుకుంటూ పోతుంటే నా వటల మీద ఉన్న తమ్ముని ఊపిరి ఆడతాడే అంట, బయటకు వస్తా అంటుండు. ఎందుకు ఏం పుట్టిందంట వానికి? ఏమో అవని తెలుసు. నీకోసం నువ్వు అనుకుంటే అవుతాడు మా నాయన మీ మామ, నువ్వు అనుకుంటే అవుతుంది మా అమ్మ మీ అత్త. నేను అనుకుంటే అయితే నీ హోటల్ కోసి దెంగి తినడు. చెప్పురా కోసి వండుకోమంటావా? ఏ దెంగ చిల్లర కథలు దెంగకు. ఎవర్రా ఫస్ట్ వచ్చి చిల్లర కథలు దెంగింది, నువ్వా నేనా? ఎవరిందో ఎవర్రకు ఎందుకంత కోపం? నేను ఎట్లా కనిపిస్తున్నారా పడుకో? బానే ఉన్నావు గుద్దవాలుగా, తెల్లగా పాల ఐస్ క్రీమ్ లెక్క. సప్పరిచ్చి టేస్ట్ కూడా చెప్తే ఏమంటావు? గాలికి పోయే కంపెనీ గుద్దకు తెలిసినట్టుంది. గా కంపలే కానీ గట్టిగా కూర్చోనిలే, మెల్లగానే కూర్చుతా. ఎవర్రా నువ్వు? నా ఎమ్మటి పడ్డావు. అగో నిన్ను దెంగేటోని, నిన్ను ముద్దు పెట్టుకునేటోని, నిన్ను సుఖంగా చూసుకునేటోని. పాదశపడి దెంగతే గోలి టబోతో పాడుకో. అవులపుకు మాటలు మాట్లాడితే ఉరికిస్తావు దెంగ ఎకరం చుట్టూ దెబ్బ పాడుకో. సిగ్గు లేదారా నీకు? ఇగో నాకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు. మనం చేతులు చాపి బిచ్చం ఎత్తుకు చేత ఉచ్చ కూడా పడబోయాడు. ఇగో నువ్వు కాదన్నావు అనుకో, 4 ఆతులు వీకిని మెడ కూడా వేసుకుని చచ్చిపోతే ఇన్నే దెంగి సోపు. నీ దినాలకు వచ్చి మంచి మటన్ ముక్కలు దెంగి తిని దెంగపోతా. సస్తాడేమో సస్తాడు గోలిగాడు. అగో ఏమైందిరా పోటీ? మూతంకర పెట్టుకొని కూర్చున్నావు, మూతి మీద దెంగింది ఏంది? గుద్దలంటే గద్దలకి ఎగురుతావు గుద్దాకిలోడా.
దానికి గుద్ద బల్బు మోడల్ మస్తు వస్తున్నాయి. ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటరయ్యా. గంతగానం ఏమన్నావురా దాని గుద్దలేలు పెట్టినావా? దాన్ని చూస్తే తెల్లకల్లు లెక్క తెల్లగా ఉంది గాని దాని దాగనీక పోతే మీద వంగుతుంది రయ్యా. అది తెల్లకల్లు సీసా వంగినట్టు. అరే దాని నెంబర్ కనుక్కోరా. తాయిన పోక ఇంతలో బుక్కినట్టు ఆగమాగా మాట్లాడిపోయింది. దాని సంగతి నేను చూస్తా. హలో లడ్డు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ. ఏమైందిరా నెంబరు మొడ్డలోది? ఉస్కి గాండ్ రాత్రి వందామంటే నిద్ర పడతలేదు. కలలో దాన్ని లేపు లేపు దెంగుతున్నట్టు కళలు వస్తున్నాయి. నువ్వు జల్దీ నెంబర్ సెట్ చేసినావు అనుకో, నేను ఎమ్మటే పిల్లని సెట్ చేసుకుని ఆ వచ్చే కళని నిజంలో చేసుకుంటా. ఆశకద్దు ఉండాలి, గూదక్షిగ్గానే ఉండాలి ఇంతనైనా. అరే ఓ లంచోడు కన్నా గవన్నీ ఎందుకుంటేరా? అవన్నీ ఉంటే నేను గిట్ల ఎందుకుంటుండే? గిదంతా కాదురా బై. నువ్వు సోద్ దెంగకుండా నెంబర్ సెట్ చేస్తావా సెట్ చేయవా? అరే నీ అమ్మ అది మన చెరువులో షాపనారా దొరకనికే వలయంగానే. లంచోడు కంది నువ్వు గట్లా నాకు. నువ్వు అనుకుంటే ఏదైనా అవుతుంది. గట్లా అవుతుంది నువ్వు రోజు 2 బీర్లు తాపుతావని అనుకుంటున్నా. ఏది తాపుతలేవుగా సుల్లి కానివి. ఈ రోజన్నా తాపుతావులేవా? నీకోసం కొత్తగా మలిసిన 4 ఆతులునే వచ్చి వీక్కో. ఏమో పిల్లగానికి బీర్లు కావాలంట. బీర్లు తాగినప్పుడు ఇంతలో బుక్కినట్టు పుణ్యానికి వస్తే తాయనిక ఫస్ట్ ఉంటారా మీరు? సరే గానీ వాళ్ళ అమ్మ నెంబర్ దొరికిందిరా? మరి ఫాల్తు లంజోడికి ఇంతసేపు తమాషాలు దిగిన ఒక మాట చెప్పలేవు. వస్తున్నా ఫోన్ దెంగు మామ. దాన్ని ఫోన్ చేయి. వాళ్ళ అమ్మ నెంబర్ రా బుల్లే. వాళ్ళ అమ్మ నెంబర్ అయితే ఏంది మామ? ఐఆమ్ హియర్, యూ డోంట్ ఫియర్. నువ్వు ఫోన్ చేసి దెంగు. ఐ విల్ టాక్ విత్ మై అత్త. వాళ్ళ అమ్మతో ఆశామాషి కాదురా మామ. నెత్తులు వలగ దింగుతాయి, తేడా దింగుతాయి. అరే నా గురించి వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ అమ్మ గురించి నాకు తెలియదు. నువ్వు ఫోన్ దెంగు, ఒకరినొకరిని కలుసుకొని తెలుసుకుంటాం. ఇక్కడ ఈ సుల్లిగా నీ ఫోను ఏది? ఇదేగా నెంబరు. దీని తల్లి దీనికి భయపడతామరా? అయితే అతుకూరు లేకుంటే బతుకూరు. హలో ఎవరు? అతమ్మో అమ్మో అతమ్మో కట్నం కింద 4 ఎకరాల పొలం ఊడ్చి పెట్టమ్మో. 4 ఎకరాల 4 ఆతులు వీకి మీద కూరేసుకొని సావు. అగో అత్తమ్మ నీ బిడ్డ లేదా? ఎవనాతులు వీక్తుంది అది? దానికి ఈ ఫోను. మేమిద్దరం మాట్లాడుకోవాలి. మనుషులు దగ్గర పుట్టినావా గాడుతులు దగ్గర పుట్టినావా? నీ మనుషుల దగ్గరనే పుట్టినా గట్లా అంటావు. నువ్వు ఫోన్ నీ బిడ్డకి అత్తమ్మ ఒకటే బావా బావా అని రావా దెంగుతుంది. నిన్నంటున్నారా కంత్రి బాడుకో బావా అని? అగో ఒక 10 నిమిషాల ముందే ఫోన్ చేసి బావా బావా అని ఫోన్ కట్ చేసి మళ్ళీ మిస్ కాల్ ఇచ్చింది. దాని జాతింది ఏం కాదు. ఇప్పుడు ఇంటికాడ లేదా? ఎక్కడ తెచ్చింది అది? ఎందుకు లంగా మాటలు మాట్లాడతావు? లంగా పాడుకో. దాంతో నా ఫోన్ లేదు, గాడిది గుడ్డు లేదు. ఫోన్ లేదా? నువ్వేం బిక్తున్నావు మరి ఫోన్ తీసుకొని? ఆ ఫోన్ ఇప్పి ఏం బిక్తున్నావు? అతలు ఇస్తున్నావు చేతులేనవి. గసారగానే ఉంటున్నా మరి. అది వచ్చినాక ఫోన్ చెప్పి వాళ్ళకి నీ కారా పాడుకో. పాత చెప్పు పట్టి దెంగుతా. సరే సరే అత్తమ్మ మర్చిపోకు చెప్పి ఫోను. మీ బావ ఎట్లుండే కొలిగాడు? బావరా ఆడవాడు. ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు. లంగనాచి చెప్పు. బద్దలు బలవదంతో చెప్పు. ఆడవాడు నా బిడ్డ బంగారం అనుకున్నా. ఇప్పుడు తెలిసింది నాకు. పెద్ద లంగ కూడా అని నువ్వు చెప్పు. ఆడవాడు చెప్పు. చెప్తావా వస్తావా? నీ పీన్కెళ్తుంది అలా. అగో బావోడు ఇంతకు నువ్వు నాటకాలు దగ్గర చెప్పు. నాకు మొత్తం తెలిసిపోయింది. ఇదేక్కడిది గాలిపోయి కంపని గుద్దగా కలిగించుకున్నట్టు? అమ్మ తోడు బాంచని చెప్తున్నా. నాకు ఎవరు తెలియదు. బావోడు ఇంతకు వానికి రోజు ఫోన్ చేసి బావా బావా అని సావ దింగుతున్నావు అంట గానీ మళ్ళీ ఏం తెలియనట్టు తెల్లమ్మక వేసుకుని నాటకాలు దింగుతున్నావా? అమ్మ తోడు, నాన్న తోడు, అయ్య తోడు, నాయనమ్మ తోడు, నాకు ఎవరు తెలియదే. అగ చూసినవా అంటే మా అందరి మీద వచ్చేసి మమ్మల్ని సావ దింగి మీ ఇద్దరు కలిసి చల్లగా బతుకుదాం అని ప్లాన్ దింగినారు. అమ్మో పిల్ల మంచిగా చదువుకుంటుంది అనుకుంటే నేను చేస్తే చల్లగా బతుకుదామని చూస్తుందిగా. నువ్వు సపడాకుంటావా అంటావా? అమ్మ ఒకటే వరుతున్నావు. ఓడాడు బోసుడు గాడు. ఏమో ఓన్ గెలిచి ఫోన్ చేసిండు. గిట్లా అని చెప్పిండు. నీకు ఫోన్ ఇవ్వమన్నాడు. వాని గుర్తులే కట్టే ఓడాడు. ఫోన్ ఇక్కడ నీ మాట్లాడతా. హలో ఎవరివిరా నువ్వు? నీ కొంపను ఒకటి తెంగి నాయమడి పడ్డావు. నీ కొంపను దెంగ నేనెవరో నీకు తెలియదా? తెలియకుండానే ఫోన్ చేసినావా? మీ అమ్మని అడిగి ఫోన్ చేసి మళ్ళా. అరే ఓ దుబ్బతుల మొక్క పాడుకోవు. ఆమెకు తెలియకనే నన్ను సావ దెంగుతుందిడా. ఎవడో లంచోడు కేడుంటాడని. నేనా? గాలికుంటా, గాలికి తింటా, గాలికి వంట. వాని గుర్తుల కట్టే గట్ల మెల్లగా మాట్లాడి తింటాడా అనే వాడు ఇక్కడికి పోను. అత్తమ్మ అల్లుడాను అల్లుడు చెప్పు తీసుకొని కొడతారా లంజోడక మనిషి. అయ్యమ్మ గొడ్డ గుట్టాలవారా లంజోడక. అగో ఏమంటుందిరా పిల్ల? సెట్టా ఇంకేంది? నీ ముఖంలో సులి అలా అమ్మ ఉర్రుతుందిరా లంజోడక. ఇను కడుపు కన్నం తింటున్నావా? పీడెంతున్నావా లంజోడక? ఇంకోసారి నాకు పెట్టినావా? మంచి గొడ్డ చెప్తున్నా. అందరినీ రోడ్ మీద కూర్చోబెడతా లంజోడక. లంజోడక రావద్దని చెప్తున్నా. అర్థమవుతలేదా లంజోడక? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.